శుభోదయం అండి అందరికి. నమస్తే. శుభోదయం. ఇవాళ ఈ సమగ్ర జీవన శైలికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. నేనేం చెప్పబోతున్నానంటే, ప్రతిరోజు కూడా మనం యోగా చేసుకుంటూ ఉంటాం కదండి. అలాగే యోగా ఎలా అయితే ఒంటికి ఆరోగ్యంగా, శరీరం అంతా కూడా శక్తివంతంగా, శరీరం అంతా కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి ఉపయోగపడుతుందో, నడక కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది. వాకింగ్ కూడా మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికే నేను ముందుకు వచ్చాను. అసలు నడక అంటే తెల్లవారే ఎందుకు నడవాలండి? ఉదయాన్నే ఏం నడవాలంటే, ఏదైనా బ్రహ్మీ ముహూర్తంలో చేస్తే ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగానే ఉంటుంది. అందుకని తెల్లవారే బ్రహ్మీ ముహూర్తంలో అంటే 4 నుంచి లేదా 5 నుంచి మనం లేచి నడవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఒక 15 నిమిషాలు మేడమెట్లు ఎక్కి దిగితే 1 గంట నడిచినంత, 1 గంట నడిస్తే ఎంతో, ఒక్కసారి మేడమెట్లు ఎక్కి దిగితే ఒక పావు గంట అంత లాభం. అలాగే మన యోగా చేస్తున్నాం, యోగా అరగంట చేస్తే ఎంతో, వాకింగ్ గంట చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి వాకింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికే వచ్చారు. ఈ వాకింగ్ అనేది ఎలాగంటే, భోజనం తర్వాత నడవడం వల్ల బ్లడ్ షుగర్స్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. రక్తంలో షుగర్ కూడా తగ్గుతుంది. దీని కారణంగా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారికి ఇది చాలా ముఖ్యం. నడక అనేది చాలా ముఖ్యం. మనకి తెలియకుండానే స్వీట్స్ తినేద్దాం అనుకుంటాం, తెలియకుండానే 1, 2 తింటాం. అలాంటప్పుడు మనం బాధపడవలసిన అవసరం లేదు. తినంగానే మన్నాడు ఇంకో అరగంట సేపు నడిచేసామంటే దానిలో ఉండే ప్రాబ్లం అంతా కూడా పోతుందన్నమాట. కాబట్టి తిండిని ఆపుకోవలసిన అవసరం అయితే లేదు. మరీ ముఖ్యంగా తిన్న తర్వాత నడవడం వల్ల రక్తంలో ఎక్కువగా ఉండే స్పైక్స్ ని కంట్రోల్ చేయొచ్చు. అయితే రక్తంలో చక్కెర కంట్రోల్ కోసం ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాలు నడక, నార్మల్ టైంలో 30 నిమిషాలు నడవాలి. మామూలుగా అయితే 30 నిమిషాలు నడవాలి. అదే భోజనం చేసిన తర్వాత అయితే ఒక 10 నిమిషాలు నడిస్తే ఆహారం జీర్ణమయ్యి హాయిగా ఉంటుందన్నమాట. భోజనం చేశాక ఈ నడవడం వల్ల షుగర్ ఉన్న వారికి ఎఫెక్టివ్ గా ఉన్నప్పటికీ మిగతా వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే షుగర్ బార్డర్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, అసలు రాకుండా ఉండేందుకు కూడా ఈ నడక చాలా ఉపయోగపడుతుంది అనమాట. రోజు నడవడం వల్ల షుగర్ అనేది రాదు. ఒకవేళ బార్డర్ లో షుగర్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళు నడిస్తే కంట్రోల్లో ఉంటుందన్నమాట. అందుకని నడక వల్ల ఇన్ని మనకి ఫలితాలు ఉన్నాయి. అలాగే నడవడం వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. ఇది పరిశోధనల వల్ల తెలియచేశారనమాట. నడక వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి అని. ఈ నడక వల్ల బీపీ, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయని తేలింది. వీటితో పాటు స్ట్రోక్స్, గుండె సమస్యలు, ప్రమాదాలు కూడా తగ్గుతాయి. అంటే వాటి నుంచి వచ్చే ప్రమాదాలను కూడా ఈ నడక అరికడుతుంది అనమాట. వారానికి కనీసం 5 రోజులు 30 నిమిషాల పాటు నడిస్తే చాలా హాయిగా మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. బరువు తగ్గడానికి కూడా ఈ నడక ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ప్రతిరోజు అంటే 40 నిమిషాల నుంచి 1 గంట సేపు నడిస్తే బరువు తగ్గడం అనేది జరుగుతుంది. సరైన డైట్ తో పాటుగా ఈ నడకను కూడా మీరు చేశారంటే మీలో ఉండే ఫ్యాట్ అంతా తగ్గి, క్యాలరీలు అన్ని కూడా తగ్గిపోయి బరువు పూర్తిగా తగ్గి చాలా చక్కగా హాయిగా బాడీ అంతా కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందన్నమాట. బీపీ తగ్గించేందుకు కూడా ఈ నడక ఎంతగానో ఉపయోగపడుతుంది. బీపీని తగ్గించేందుకు కూడా ఈ నడక చాలా చక్కగా తగ్గుతుంది. తిన్న తర్వాత కాసేపు నడవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుందని కొన్ని అధ్యయనాల వల్ల తెలియచేశారు. ఈ రక్తపోటు అనేది కూడా నడవడం వల్ల చాలా వరకు తగ్గిపోతుంది. ఇది ఎంతసేపు నడవాలి అనేది తెలియాలంటే తిన్న తర్వాత కనీసం 10 నిమిషాలు నడిచేలా చూడండి. తర్వాత మీరు రోజు 10 నిమిషాల చొప్పున పెంచుకుంటూ పోతే కొన్నాళ్ళకు మీకు నడక అనేది చాలా తేలికైపోయి గంట కూడా హాయిగా నడవగలుగుతారనమాట.
ఈ నడక వల్ల చాలా లాభాలు ఉంటాయి. రోజు పొద్దున్న సాయంకాలం కూడా ఒక్కొక్క 30 నిమిషాల పాటు పొద్దున్న ఒక అరగంట, సాయంకాలం ఒక అరగంట నడిచారంటే బాడీ అంతా కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. దీనివల్ల ఎన్ని లాభాలైతే ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. నడక వల్ల లాభాలు ఎన్నైతే ఉన్నాయో నష్టాలు కూడా అలాగే ఉన్నాయన్నమాట. భోజనం తర్వాత నడవడం వల్ల బరువు తగ్గడం అటువంటి లాభాలు ఉన్నప్పటికీ కూడా తిన్న వెంటనే నడవడం కొంతమందికి పడకపోవచ్చు. అంటే కొంతమందికి కడుపులో నొప్పి వచ్చినట్టు, వాంతి అయిపోతున్నట్టు, బరువుగా ఉన్నట్టు, ఆయాసం వస్తున్నట్టు ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి మన బాడీని బట్టి మనకి ఏ విధంగా అయితే ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో, మనం నడిస్తే ఎంతసేపు నడిస్తే మన బాడీ సహకరిస్తుంది, లేకపోతే ఎలా నడిస్తే సహకరిస్తుంది, ఏ టైంలో నడిస్తే సహకరిస్తుంది అనేది మనం చూసుకొని ప్రతిరోజు కూడా ఉదయం ఒక 30 నిమిషాలు, సాయంకాలం ఒక 30 నిమిషాలు నడవడం వల్ల బాడీ అంతా కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండి హాయిగా నిద్ర అది పడుతుంది. ఓకేనా మేడం? ఇంకా చిన్నది చెప్తాను. చెప్పండి. ఇంకో చిన్నది చెప్తాను. అంటే పెద్దవాళ్ళు ఎలాంటిది బాధలు ఎదుర్కొంటారు, వాళ్ళకి నివారణోపాయాలు ఏంటి అనేది. చాలా మందికి మన వయసులో ఉన్నప్పుడు చక్కగా అన్ని చేసేస్తాను, నేను ఎంత బాగా పని చేసుకుంటానో ఎంత బాగా పని చేసుకుంటానో అనుకొని చేసుకుంటాం. కానీ అది చివరి దశకు వచ్చేటప్పటికి దాని ఫలితం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా చెప్తాను మేడం. అంటే నేను ఏ పనైనా చేసేయగలను అనుకొని మనం ఒక దాంట్లో మసులుతాము. తెల్లవారు లేచి నేను ఇవన్నీ చేసేస్తాను, ఇంత శుభ్రంగా ఉంటాను, అంత శుభ్రంగా ఉంటాను. కానీ వయసు అయిపోయిన తర్వాత మనం అవన్నీ చెయ్యాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ వాటిని ఎదుర్కోవాలి అని అంటే, అలాంటి సమస్యలు ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా నిత్యం వ్యాయామం చేయడం అనేది ఒక పద్ధతి. అలాగే యోగా చేయడం అనేది, సరైన పోషకాహారం తీసుకోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం, ఇలాంటివన్నీ కూడా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి బాధలు కష్టాలు ఉంటాయి మేడం. ఏ వయసు వాళ్ళకి ఆ వయసు బాధలే ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళ క్యారేజీలు కట్టాలి, స్కూళ్ళకి పంపాలి, హస్బెండ్లు క్యారేజీలు కట్టాలంటుంది. ఒక లెవెల్ దాటిన తర్వాత అయ్యో వీళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు, వీళ్ళు తిన్నగా వెళ్తున్నారా లేదా, తమ సమంగా వస్తారా లేదా, వీళ్ళని జాగ్రత్తగా కాపు కాయాలని ఒక దశలో చూస్తాం. మరొక దశలో పెళ్లిళ్ళు అయ్యాయి, వీళ్ళ హస్బెండ్లతో బాగా ఉన్నారా లేదా, లేకపోతే వీడి వైఫ్ తో బాగా ఉన్నారా లేడా, ఇది చూస్తాం. మరొక దశకు వచ్చేటప్పటికి అయ్యో మనవలు పుట్టారు, వీళ్ళకి ఆరోగ్యం ఇలా ఉందా, వీళ్ళకి ఇలా ఉందా, ఇలాంటివి వస్తాయి. అంటే లైఫ్ లో ఎప్పుడు కూడా సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి, మనకే కాదండి, డబ్బున్న వాళ్ళకి కానివ్వండి, డబ్బు లేని వాళ్ళకి కానివ్వండి, అన్ని రకాల వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక రకం బాధ అయితే మనకొక రకం బాధ అనమాట. ఇలా ప్రతి మనిషికి బాధలు ఉంటాయండి. వీటినన్నింటినీ కూడా అధిగమించి నిలదొక్కుకోవాలి అంటే మనం ఇంకొకరికి భారం కాకూడదు అనుకుంటాం. వృద్ధ వయసు వచ్చేటప్పటికి అయ్యో మన పని మనం ఇన్నాళ్ళు మనకు అవన్నీ ఆలోచనలు ఉండవు. వీళ్ళకి చేయాలి, వీళ్ళకి చేయాలి, వాళ్ళకి చేయాలి అని అనుకుంటాం తప్ప మనకి చేసుకోవాలి అనేది మనం అనుకోము. కానీ ఈ ముసలి వయసు వచ్చేటప్పటికి మనలో చిన్న భయం అనేది మొదలవుతుంది. బాబోయ్, నేను ఈ టైంలో ఎవరి మీద ఆధారపడకూడదు, నా పని నేను చేసుకునేలాగా ఉండి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది అనే ఒక భయం అనేది వస్తుంది. అలాంటి భయాలు పోగొట్టడానికే ఈ వ్యాయామం, ఈ యోగా, ఈ మెడిటేషను, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ టైంలో చాలా ఉపయోగపడతాయి మేడం. మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు వినడం కానివ్వండి, యోగా చేయడం కానివ్వండి, వ్యాయామం చేయడం కానివ్వండి, నడకకు వెళ్ళడం కానివ్వండి. ఆ నడకకు నడుస్తున్నప్పుడు కూడా మనకి తెలిసినటువంటి మంచి సంగీతం కానివ్వండి, లేకపోతే ఒక లలిత సహస్రం, విష్ణు సహస్రం అలాంటివి వింటూ నడుస్తూ పెడితే ఆలోచనలు కూడా మంచి ఆలోచనలే వచ్చి మనం కూడా బాగుంటాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా అవసరం అనమాట. పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం తినాలి అని తినడం కాదు, మనకి ఏ జబ్బు రాకూడదు అని మనం ఇవన్నీ పాటించాలి. అంతేకాని తినాలి తినాలి ఇప్పుడు కూడా ఇంత జాగ్రత్తగా ఉంటారా అంటే ఇప్పుడే ఉండాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఇప్పుడు ఎవరి చేత మనం చేయించుకోకుండా వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి. అలాగే మానసిక ప్రశాంతత కావాలి. కరెక్టే, ఎవరికొకరికి ఏదో ఒక బాధ ఉంటుంది.
సైకిల్ కొనుక్కున్నవాడు స్కూటర్ కొనుక్కోవాలనుకుంటాడు, స్కూటర్ కొనుక్కున్నవాడు కారు కొనుక్కోవాలనుకుంటాడు. అది వాడికి బాధే. స్కూటర్ ఎప్పుడు కొనుక్కుందామా అనుకుంటాడు, దానికి ఆలోచిస్తాడు. కారు ఎప్పుడు కొనుక్కుందాం అని, అలా పిల్లల్లో కూడా ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇంకా అయిపోయింది, వాళ్ళు ఏం కొనుక్కుంటే మనకేమని మనం ఆలోచన ఎప్పుడైతే వదిలేసి ప్రశాంతంగా ఉంటామో, ఒత్తిడి లేకుండా, ఇంకా నేను ఎంతవరకే ఉండాలి, ఇలా ఉండాలి, ఆధ్యాత్మికంగా వెళ్ళిపోవాలి అని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే ఆధ్యాత్మిక జీవనం ఈ దశలో, అంటే నేను ఇప్పుడు 60+ వాళ్ళ గురించి చెప్తున్నానండి. 60 ఏజ్ ఉన్న వాళ్ళ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. వీళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక వైపు ఉంటే ఇంకా ఎంతగా వీళ్ళకి దేవుడు, ఆ దేవుడు ఏం చేస్తాడు, లేకపోతే మరో సుప్రీం పవర్, నాట్ ఓన్లీ దేవుడు, ఎందుకంటే రూపధారి, ఏ రూపానికి ఆ రూపం, రూపధారి దేవుడు అనేవాడు, రూపధారి. మనం ఏ రూపంలో కొలిస్తే, నాకు ఆంజనేయ స్వామి ఇష్టం అనుకోండి, ఆయన ఆంజనేయ స్వామి రూపంలో కనిపిస్తాడు. మీకు వెంకటరమణమూర్తి ఇష్టం అనుకోండి, ఆ సుప్రీం పవర్ మీకు వెంకటరమణమూర్తి రూపంలో కనిపిస్తుంది. అలాగా మనకి ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో కనిపించే సుప్రీం పవరే ఈ భగవంతుడు అనేది. భగవంతుడు లేడనేది కాదు, కానీ అది ఒక సుప్రీం పవర్. మనం ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనకి ఏ రూపం ఇష్టమో ఆ రూపంలో ఆయన కొలుచుకుంటూ ఉంటే మనలో ఉండే చెడు ఆలోచనలన్నీ పోయి మంచి ఆలోచనలు కలిగి మంచిగా మనం మారడానికి అవకాశం ఉంది. ఆయన చెప్పారు, పంచేంద్రియాలని కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. మంచి మాటలు మాట్లాడాలి, మంచిని చూడాలి, మంచిని వినాలి, మంచి పనులు చెయ్యాలి, మంచి చోటుకి నడవాలి. ఇవన్నీ ఈ వయసులో మనం చేస్తే హాయిగా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటామని తెలియచెప్తున్నాను. ఈ అవకాశం నాకు కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా అసలు వింటూ ఉంటే వినాలి అట్లాగే అనిపిస్తుంది. పెద్ద దిక్కుగా ఫౌండేషన్ లో ఒక తల్లిలాగా మీరు చాలా బాగా మాకు సపోర్టివ్ ఇది కూడా చాలా అనుభవం బాగుంది. మేడం, అనుభవాలతో చెప్పేవి కొన్ని. ఎందుకంటే మేము ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వస్తాం కాబట్టి, అన్ని చూసుకుంటూ వస్తాం కాబట్టి, ఈ స్టేజ్ లో ఎలా ఉండాలి, ఏం జరుగుతుంది అలా అనమాట. సాధ్యమైనంత వరకు మనది మనకే తలనొప్పి వస్తే ఓ అమృతాంజన రాసుకోవాలి, లేకపోతే ఏదైనా జరిగితే మనం కాసేపు ఊరుకుంటే అదే తగ్గిపోతుంది. ఇలాంటివి అనుకోండి. మనం ఇంకొకరికి బాధ పెడితే ఈ రోజుల్లో ఎవరి పనులు వాళ్ళకే బరువుగా ఉన్న రోజులు ఇవి. మనం కూడా ఇంకొకరికి బరువు అవ్వకూడదు కదా. అందుకే ఇలాంటివి పాటిస్తే మనం ప్రశాంతంగా ఉంటామని చెప్పడం. చాలా థ్యాంక్ యూ మేడం, చక్కగా ఈ అవకాశం వివరించారు మేడం. థ్యాంక్ యూ. కల్పించినందుకు.